బాణమ్మా ఉండమ్మా నించోమ్మా. ఏంటర్రా నువ్వు రాజాని ప్రేమిస్తున్నావు కదమ్మా. మీరేనా కనిపెట్టారు? మేము అదే పని మీద ఉన్నామమ్మా. వేరే ఖర్చు పెట్టి బ్యాండ్ మేళం పెట్టాం. ఇంతవరకు పోనీ కాలేదమ్మా. తొలి పెళ్లి కోసం ఎదురు చూస్తున్నావమ్మా. అంతలో మీ జంట మా దంట పడిందమ్మా. అయితే మా పెళ్లి అవుతుందంటారా? అవుతుందమ్మా. అయితే మా పెళ్లికి మీ బ్యాండ్ పెట్టిస్తారా? ఇదిగో 50 రూపాయలు అడ్వాన్స్. అడ్వాన్స్ వాంచుండ్రా. నా ప్రియతమ పైల్వానులారా, రోజుకు 4 పందెపోతుల్ని 4 పంది పిల్లల్ని కోసి మిమ్మల్ని అందరినీ ఎందుకు మేపుతున్నానో తెలుసా? నా సరస శృంగార కేళి వినోదానికి అడ్డొచ్చిన వాణ్ణి మక్కిలిరగదన్నటానికి. ఈ కాయ నీదా? తీసుకో. నువ్వు ముట్టుకున్నాక నాకు అక్కర్లేదు, అవతల పారే. నేను దీన్ని ఎంగిల్ చేయలేదు, కనీసం ముద్దు కూడా పెట్టుకోలేదు. పోస్ట్ మాస్టర్ కూతురు కదా, నువ్వు ఆమోద ముద్ర వెయ్యి, నేను నా టీపీ ముద్ర వేస్తాను నీ గుండెల మీద. కామంతో కొవ్వెక్కిన నీ వీపు మీద పులి పంజాలాంటి నా అరచేతి ముద్ర వెయ్యమంటావా? ఇదిగో, నా సొంత విషయాల్లో జోక్యం చేసుకోవడానికి నువ్వేడవయ్యా? ఇది నీ సొంత విషయం కాదు, ఒక ఆడపిల్ల పరువు మర్యాదలకు సంబంధించిన విషయం. చూడు, నువ్వు నిమిషానికి 24 మాటలు మాట్లాడగలిగితే నేను నిమిషానికి 64 రకాల తన్నులు తన్నించగలను. అట్టు చూడు. పొట్టలో ఓ గుద్దు గుద్దు. రేయ్, తిప్పు కర్ర. రోజు బకాసురుల్లా తింటావు కదరా, ఎందుకురా తిండి దండగా? నా కోళ్లు మేకలు నాకిచ్చేయి, నా పంది నాకిచ్చేయి. వెంకటరాయుడు గారు, పాపారాయుడు గారు వచ్చారు. రాబావా, ఎన్నాళ్ళకి మా ఇంటికి వచ్చావు? కూర్చో. కూర్చోడానికి రాలేదు, తేల్చుకోవడానికే వచ్చాను. అన్నయ్య, ఎన్నాళ్ళకి వచ్చా? ఉండు, కాఫీ తీసుకొస్తాను. కాఫీ కాదు, విషం ఇవ్వవే.
మగటం లేని మహారాజుగా బతుకుతున్న ఈ ఊళ్ళో నా కొడుకు నీ దగ్గర పనిచేసే నౌకర్ చేసుకుంటాడా? రాజా సర్వరాయును కొట్టాడా? అవును, కొట్టాను. ఎంత ధీమాగా చెబుతున్నావురా? ఊరికి పెద్ద మనిషి కొడుకునే చేసుకుంటే ఊరుకోవడానికి మేమే గాజులు దొరికించు కూర్చోలేదు. నేను తలుచుకుంటే నీ కాళ్ళు చేతులు తీయించేయగలను. ఊరికి పెద్ద మనిషినని ఊరికే గొప్పలు చెప్పుకుంటే సరిపోదు. మీకు నిజంగా తప్పు చేసిన వాడిని దండించే అధికారమే ఉంటే ఒక అయినింటి ఆడపిల్ల మీద చెయ్యి వేసిన మీ కొడుక్కి బుద్ధి చెప్పుకోండి. ఎవరా అయినింటి ఆడపిల్ల? పోస్ట్ మాస్టర్ కూతురు రాణియేనా? అది మా వాడు ఓటో క్లాస్ నుంచి స్నేహంగా ఉంటారు, ఆ తనుమే చెయ్యేసుంటాడు. చేసిన తప్పుకి ఇప్పుడైనా క్షమాపణ చెప్పుకో, నిన్ను విడిచిపెడతాను. నేను ఈ ఊరికొచ్చిన మొదటి రోజునే చెప్పాను, ఎవడు అన్యాయం చేస్తే వాడి చెయ్యి విరిచేస్తానని. తప్పుడు పని చేసిన నీ కొడుకుని నా దగ్గరికే వచ్చి క్షమాపణ చెప్పుకోమను. ఏం కూర్చోవరా? దించు. చెయ్యి దించకపోతే విరిచేస్తాను. అయ్యో 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 ఏమయ్యా వాడు అంతంత మాటలు అంటుంటే రుబ్బురాల్లో కూర్చున్నావే. వెంకటరాయుడు గారు ఇంకా మౌనంగా కూర్చుంటారు ఏమిటండి? చెల్లెమ్మ, నిజానికి నువ్వు నాకు దూర బంధువైనా నోరారా చెల్లెమ్మ అని పిలుస్తున్నాను. ఒక పెద్ద మనిషిని న్యాయం కోసం ఈ గడపలోకి వస్తే నోరు మెదపకుండా కూర్చున్నాను నీ మొగుడు. ఈ గడపతో ఒక్కడ ఇదే ఆఖరిసారి. పద. అన్నయ్య ఇదిగో, నా అన్నయ్య ఇంత అవమానంతో వెళ్ళిపోయాక నేను బ్రతకటం కన్నా ఏ నూతన పడి చావటం మంచిది. రాయుడు గారు, అసలు ఏం జరిగిందంటే రారా, ఆ 7 కొండల వాడి మీద ప్రమాణం చేసి ఇంకెప్పుడు ఆ సర్వరాయుడి మీదకి వెళ్ళనని నాకు మాట. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోనని ఆ 7 కొండల వాడి మీదే ప్రమాణం చేసి మా నాయనమ్మకు మాటిచ్చొచ్చాను. రాయుడు గారు, ఇప్పుడు నేను మీకు మాట ఇవ్వాలి అంటే ఈ చెయ్యి నరికేసుకోవాలి. చెప్పండి, నరికేసుకోమంటారా? రాయుడు గారు, నా మూలంగా మీ కుటుంబంలో ఇన్ని గొడవలు రావడం నాకు ఇష్టం లేదు. అందుకే మీకే ఇబ్బంది రాకుండా నేనే వెళ్ళిపోతాను. రాజా, వెళ్ళిపోతావా? ఈ ఇల్లు విడిచి వెళ్ళిపోతావా? రేపు నేను చచ్చిపోతే నన్ను వల్లకాటికి మోసుకుపోవటానికి ఈ కుటుంబంలో ఎవరూ లేరు. నువ్వుంటే కనీసం బండి మీదైనా చేరుస్తావు. నాకు ఆ అదృష్టం కూడా ఉండకూడదనుకుంటే వెళ్ళిపో, వెళ్ళిపో. రాజా, ప్రతిరోజు కన్నీళ్లు పెట్టే నేను నువ్వు వచ్చాకే నవ్వడం నేర్చుకున్నాను. నిజంగానే వెళ్ళిపోతావా? మీ నాన్నగారు కోరినట్లుగా ఆయన్ని కాటికి మోసుకుపోవడానికి కాకపోయినా ఈ ఇంట్లో మీ అందరి కన్నీళ్లు తుడవటానికైనా నేను ఇక్కడే ఉంటాను బుల్లెమ్మ.